స్వార్థ గాయకులు మరి పాలన్న మరి అపోస్తుడైన పౌలు ఒక మాట చెప్పినట్టు, నా కుమారుడు అయిన తిమోతి, నా సేవకుడు అయిన తిమోతి, నా శిష్యుడైన తిమోతి, నా జత పనివాడైన తిమోతి. విశ్వాసం నుంచి జత పనివాడిగా ట్రాన్స్ఫర్ చెందాడు, రూపాంతరం చెందాడు తిమోతి. అట్లాగనే 2003లో అన్న పాట పాడుతున్నప్పుడు అప్పుడే ఆయన సేవకుడు, అప్పుడు నేను విశ్వాసిని. తర్వాత ఒక దైవజనుడి కాడ మంచి పరిచర్యలో ఉన్నాను, తర్వాత శిష్యునిగా మార్చబడ్డాను. ఇప్పుడు దేవుడు ఒక అద్భుతమైన పరిచర్య ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అన్నతో పాటు ఇప్పుడు నేను జత పనివాడిగా దేవుడే చేశాడు. అన్నగారికి కూడా వందనాలు. ఇక్కడ దైవజనులకి, కూడి వచ్చిన అమ్మలకి, తండ్రులకి, సహోదరులకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఇక్కడున్న సౌండ్ సిస్టమ్ బ్రదర్స్కి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పేరు ప్రేమరాజ్ అండి. నేను ఒక 5-6 సంవత్సరాల క్రితమే పరిచర్యలోకి వచ్చా. దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైన దర్శనము ద్వారా, దైవజనుల పిలుపు ద్వారా మరి త్రిపురాంతకం అనే ప్రాంతంలో సేవ చేస్తుంటాను. దేవుడు మా మండలాన్ని రక్షించాలని ఒక ఉద్దేశంతో అక్కడ అనేక మంది దైవజనులు ఉండినను ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని ఇచ్చి దేవుడు ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు. అంతకుముందు నేను దేవుడిచ్చినటువంటి ఒక చిన్న ఉద్యోగం, ఇంచుమించు ఒక 90 నుంచి 1 లక్ష రూపాయల దాకా వచ్చేటువంటి జీతము, దేవుడిచ్చిన పిలుపుని బట్టి రిజైన్ చేసి సేవకి వెళ్ళాను. ఒక చిన్న పరిచర్య దేవుడు అద్భుతంగా కొనసాగిస్తున్నాడు. మా మండలంలో ఒక 52 గ్రామాలు ఉన్నాయి. నా డైరీలో ప్రతి గ్రామంలో పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది అని చెప్పి రాసుకొని మరి ప్రార్థన చేస్తూ ఉంటానన్నమాట. ఒక చాట ఇలా అడిగితే, ఎక్కడో కాదు మార్కాపురం పక్కన రాయవరంలో, మీ మండలంలో ఉన్న ప్రజల గురించి, గ్రామాల గురించి నీకు తెలుసు అంటే, నేను 52 గ్రామాలు, పురుషులు, స్త్రీలు డీటెయిల్స్ చెప్తే ఆ హైదరాబాద్ నుంచి వచ్చిన సేవకుడు ఆశ్చర్యపోయాడు. అన్నది ఉంటాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. నేను పెద్ద ప్రసంగికుడిని కాదండి, కానీ ఒక గొప్ప ప్రార్థనా పరుడినని మీ ముందు తెలియపరుచుకుంటున్నాను. ప్రతిరోజు 5 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఆదివారం 3 గంటలు సర్వీస్ ఉండని, ఆ 3 గంటలు సంబంధం లేదు. 5 గంటలు నా నిబంధన. 3 గంటలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తా. ప్రయాణంలో ఉండిన, బైక్ తోలుతుండను, 5 గంటలు దేవుని సన్నిధిలో ఉంటాను, 3 గంటలు వాక్యం ధ్యానం చేస్తుంటాను. ఈ నిబంధనతో మరి పరిచర్యలోనికి నేను వచ్చా. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు ఎవ్వరికీ సమయం ఇవ్వను, ఇంక్లూడింగ్ నా మిస్సెస్కి కూడా సమయం ఇవ్వను, పిల్లలకు కూడా. ఆ సమయము అది ప్రార్థనగా నేను సేవలో కొనికి వచ్చినప్పుడు నేను నిబంధన చేసుకున్నటువంటి దేవుని సన్నిధిలో సమయం అన్నమాట. 9:30 నుంచి 12:30 వరకు ప్రార్థనలోనే ఉంటా, స్విచ్ ఆఫ్. ఈ విధముగా దేవుని సన్నిధిలో కొనసాగుతున్నాను ఒక ప్రార్థనా పరుడిగా. అంతగా ప్రసంగికుని కాదు. కాబట్టి మీరు ఒక 1 అవర్ నన్ను భరించినట్లయితే దేవుడు అద్భుతంగా మీతో మాట్లాడి ఈ సంఘానికి క్షేమాభివృద్ధి కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఒక సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది అంటే దానికి ఉన్నటువంటి నిదర్శనము, సూచనలు, రుజువులు ఏంటంటే, ఆ సంఘము నుంచి గొప్ప ప్రార్థనా పరులు లేపబడటం, రోదించే స్త్రీలు లేపబడటం, పరిచర్యకు అనేకులు సంఘములో ఉన్న బిడ్డలు ప్రోత్సహించి మరి సంఘ అభివృద్ధిలో పాలు పంచుకుంటూ ఉంటున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని క్షేమాభివృద్ధి అని చెప్పి అంటారు. ఇందులోనే విశ్వాసుల యొక్క సమర్పణ ఉంటుంది, విశ్వాసుల యొక్క విధేయత ఉంటుంది, విశ్వాసుల యొక్క ప్రార్థన సహవాసం ఉంటుంది, అన్నీ మిళితమై ఉంటాయి. ఈ లక్షణాలు కలిగిన దానినే
సంఘ క్షేమాభివృద్ధి అని చెప్పి బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1921 సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశము ఖండములో ఒక దీవి ఉంది. న్యూ పుగునియా అనేటువంటి దీవి ఉంది. ఆ దీవిలో మనుషులను చంపుకొని మాంసాహారముగా మార్చుకుంటున్నటువంటి కొన్ని తెగలు కలిగినటువంటి ప్రజలు ఉన్నారు. ప్రజలు ఉన్నప్పుడు ఆ ప్రాంతం గురించి ఒక సంఘానికి భారము కలిగింది. హల్లెలూయా. ఒక భారము కలిగింది. భారము కలిగి హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 సెలవిచ్చినట్లుగా భారము కలిగి మహారోదనతో, యాచనతో, విజ్ఞాపనతో ఆ దీవిలో ఉన్న ప్రజల గురించి ఈ సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘములో నుంచి ఒక వ్యక్తి లేపబడి దైవజనుడి ద్వారా ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించు అని చెప్పాడు. దైవజనుడు చెప్పిన మాట విని ఆ యొక్క సహోదరుడు లేచి ప్రార్థన చేసుకొని ఆ ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళిన వెంటనే ఆ వ్యక్తిని ఆ తెగల వారు ఏం చేశారంటే చంపుకొని, కోసుకొని, కూరొండుకొని, లేకపోతే కాల్చుకొని తినేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సహోదరుడికి కుటుంబం ఉంది, తల్లి ఉంది, తండ్రి ఉంది, బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు. కానీ ఆ తెగవారు సృష్టికర్త అయిన దేవుడిని తెలుసుకోవాలి అనేటువంటి ఒక ప్రేరేపించబడి సంఘ ప్రార్థన ద్వారా వెళ్ళినటువంటి ఆ సహోదరుడు చనిపోయాడు, చంపివేయబడ్డాడు. మరలా ప్రార్థన చేస్తున్నారు. ఆ సహోదరుడు తిరిగి రాలా, చనిపోయాడని నిర్ధారించుకున్నారు. మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక సహోదరుడు లేపబడ్డాడు, ఆ సహోదరుడు కూడా చంపివేయబడ్డాడు. ఇలా 9 మంది ఆ సంఘము నుంచి బయలుదేరి ఒక ప్రాంతంలో క్రీస్తుని తెలియపరచాలని, క్రీస్తు యొక్క మహిమను, క్రీస్తు నామాన్ని తెలియపరచాలని లేపబడి ప్రార్థన ద్వారా రేపబడి ఆ ప్రాంతానికి వెళ్ళి 9 మంది యవ్వన బిడ్డలు, అందులో వివాహమైన వాళ్ళు ఉన్నారు, వివాహం కాని పురుషులు ఉన్నారు, చంపివేయబడ్డారు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. 10వ వ్యక్తి, ఇంకా ఆస్ట్రేలియా దేశం ఏం చేసిందంటే ఒక సంఘము నుంచి సువార్తగా ప్రాంతానికి వెళ్తున్నారు, చంపివేయబడుతున్నారు అని చెప్పి ఆ తెగ ఆ ప్రాంతానికి, ఆ దీవిలోనికి వెళ్ళకుండా నిషేధించి ఒక జీవో పాస్ చేశారు. అక్కడికి ఎవరు సువార్త ప్రకటించడానికి వీలు లేదు, వెళ్ళకూడదని. కానీ ఈ సంఘము ప్రార్థన చేస్తూనే ఉంది, ఆ ప్రజలు దేవుణ్ణి తెలుసుకోవాలి అని చెప్పి. అందులో ఒక యవ్వన బిడ్డ ప్రేరేపించబడి లేచి నేను వెళతానయ్యా అని చెప్పి ముందుకొచ్చాడు. ముందుకొస్తే, అయ్యా ప్రార్థన చేస్తున్నావు, మరి నువ్వేమో ఆ ప్రాంతానికి వెళతానని ముందుకొచ్చా, దేశమేమో ఒక సర్క్యులర్ జీవో పాస్ చేసింది, ఆ ప్రాంతానికి సువార్తకి ఎవరు వెళ్ళకూడదని. మరి ఎలా వెళ్తావు నువ్వంటే, ఆ పాస్టర్ గారికి ఆ సహోదరుడు ఏం చెప్పాడంటే, దైవజనుడా, పాస్టర్ గారు, నేను పగులెళితే గవర్నమెంట్ వారు నన్ను చూస్తారు కనుక నేను రాత్రి వెళతాను ఆ ప్రాంతానికి. 9 నేను 7 గంటలకల్లా చీకటి పడంగానే బయలుదేరతా, అక్కడికి 9:10 కల్లా చేరుకుంటా. వారుంటున్నటువంటి దీవిలో, ఆ నరమాంస భక్షకులు ఉంటున్నటువంటి దీవిలో ఒక 9 గంటలు ప్రార్థన, తెల్లారిలోపు 9 గంటలు ప్రార్థన చేయడానికి నాకు సమయం దొరుకుద్ది కదయ్యా, వాళ్ళ మధ్యలో వెళ్ళి ప్రార్థన చేస్తానయ్యా అని చెప్పి నైట్ చీకటి పడగానే 7 గంటలకు బయలుదేరి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళిపోయి 9 గంటలకల్లా చేరి ప్రార్థన ప్రారంభించాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ప్రార్థన ప్రారంభించాడు. తెల్లారి 9 అయింది, 10 అయింది, 11 అయింది. గట్టిగా కేకలు వేసి ప్రార్థన చేస్తున్నాడు. వారికి ఆ సౌండ్ వినపడింది, ఎక్కడో కొత్త వ్యక్తి వచ్చాడని చెప్పి ఆ తెగవారు వచ్చి ఈ వ్యక్తిని పట్టుకొని వెళ్ళిపోయి ఆ వ్యక్తిని ఒక చెట్టు కట్టేసి వాళ్ళు ఏదో పూజ చేస్తున్నారు. ఈయనని బలి అర్పించడానికి పూజ చేస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా,
యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం అని వాళ్ళ లాంగ్వేజ్లో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఒరేయ్ మనము పూజ చేస్తున్నాం, ఆయనే కూడా ఏదో పూజ చేస్తున్నాడు అని చెప్పేసి ఎమ్మట ఒకడు ఏం చేశాడంటే చాకు తీసుకొచ్చి నాలుకను కోసేశాడు. 1921 ఈ దీవిలో జరిగిన సంఘటన. నాలుక కోసేశాడు. నాలుక కోసేసి అటుపక్కడు ఇటుపక్కడు పట్టుకున్నాడు కదా. నాలుక కోసేస్తే రక్తం కారుతుంటే ఒకడు వచ్చి నాలుగుతో ఆ రక్తాన్ని నాకేశాడు. ఇంకొకడు అవతల పక్కన్నాడు వచ్చేసి ఆ నాలుక కథ మంది కూడా బయటికి తీసి కొరికేశాడు. కొరికేసి తినేశారు. నాలుక లేదు, అయినను దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఈ ఇద్దరు, ఒకడు రక్తము తాగిన వాడికి, నాలుకను కట్ చేసుకొని తిన్నవాడికి, ఏంటి మనం ఇంత హింసిస్తున్నా వాళ్ళ దేవుణ్ణి పూజిస్తున్నాడు, వాళ్ళ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడని. ప్రియమైన దేవుని బిడ్డ, సముద్రం ఒడ్డున పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు లూదియము హృదయము తెరవబడిన రీతిగా ఆ కుడి ఎడమలో ఉన్నటువంటి ఆ వ్యక్తుల హృదయాలను దేవుడు తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ దీవి మొత్తము క్రైస్తవులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. సంఘము క్షేమాభివృద్ధి అంటే సంఘములో నుంచి రోజించు స్త్రీలు లేపబడటం. సంఘము క్షేమాభివృద్ధి అంటే సంఘములో నుంచి గొప్ప తలాంతులు కలిగిన బిడ్డలు లేపబడటం. ఒక ఊరు అహరోనులాగా దైవజనుడికి కుడి ఎడమలుగా సహకారులు లేపబడటం సంఘము క్షేమాభివృద్ధి అంటే. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. సంఘము క్షేమాభివృద్ధి అంటే విడుదల కాదు. ఎంతకాలము దేవుని మందిరానికి వచ్చి విడుదల విడుదల విడుదల. కృపాకాలంలో సంఘం ఉంది, ఎత్తబడే సమయంలో సంఘం ఉంది. ఈ సమయంలో క్రైస్తవులకి విడుదల ఏంటండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము క్షేమాభివృద్ధి అంటే సంఘములో నుంచి గొప్ప ప్రార్థనా పరులు లేపబడాలి, రోదించు తల్లులు లేపబడాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 39వ వచనంలో ఒక మాట ఉంది. ఏమని తెలుసా? ప్రతి దినము దేవుని పిల్లలకి కీడుందంట. ఈ కీడులో అకాలమైన మరణాలు కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. ప్రతి దినం ఒక మాట చదువు తీస్తారా? 6 మత్తయి సువార్త 6:39 అట్టుకుంటా చూడండి. చివరి వచనం. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి, మళ్ళీ చదవండి, ఏనాటి, తండ్రులారా, యవ్వన బిడ్డలారా వినండి. ఏనాటి అంటే ప్రతిరోజు ఏముంది? ప్రతిరోజు ఏముంది? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? శిష్యులకు చెప్తున్నాడు. 12 మంది అపోస్తలులకు చెబుతున్న మాట ఇది. ప్రార్థనా పరులు వారు ఏ స్థలంలోకి వెళితే ఆ స్థలంలో దేవుని మహిమ దిగి వచ్చేటువంటి ఒక గొప్ప ప్రార్థనా పరులైన శిష్యులకు చెప్తున్నాడు. శిష్యులారా, ప్రతిరోజు కీడు ఉంది. అందుకే మందిరానికి వస్తున్నటువంటి కుటుంబాలలో యాక్సిడెంట్లు, మందిరానికి వస్తున్నటువంటి కుటుంబాలలో హార్ట్ స్ట్రోకులు, మందిరానికి వస్తున్నటువంటి కుటుంబాలలో అకాలమైనటువంటి కీడులు, ఆ కీడులు రాకుండా ప్రతి దినము ప్రార్థన సంఘ బిడ్డలు కీడును కొట్టివేయాలి. సంఘం ఈనాడు అభివృద్ధి చెందకపోవటానికి కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో నుంచి రోధించే తల్లులు లేరు, ప్రార్థన చేసే సహోదరులు లేరు. లేకపోబట్టే సంఘము క్షేమాభివృద్ధి. అభివృద్ధి అంటే విస్తరించటం. హల్లెలూయా. అభివృద్ధి అంటే ఆశీర్వాదం కాదు, ఇల్లు కాదు, ధనము కాదు, సంఘము విస్తరించటం, సంఘ పరిచర్య అభివృద్ధి చెందటం. సంఘాలలో ఈనాడు ఎంతమంది ఉన్నారు అంతమందే ఉంటున్నారు, విస్తరించట్ల. కారణం ఏంటంటే క్షేమాభివృద్ధి కూడికలు పెట్టుకుంటున్నాం, కానీ క్షేమాభివృద్ధి కలిగి మనం జీవించట్లా. దేవునికి స్తోత్రాలు. చదువుకుందాం, ఒక మాట చదవండి. యెషయా రాసినటువంటి గ్రంథము
59వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమనంటే, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా ఉండుట చూచి. దేవుడు ఆశ్చర్యపడటం ఏందండి? దేవునికి తెలియకుండా భూమి కలిగిందా? మనిషి కలిగాడా? సర్వ సృష్టి కలిగాడా? మరి దేవుడు ఎందుకు ఆశ్చర్యపడుతున్నాడు? ఆశ్చర్యపోతున్నాడు ఆయన. సంఘాలలో అంట ఈనాడు మధ్యవర్తులు లేరంట. సంఘాలలో మధ్యవర్తులు లేరంట. ఇది చూసి దేవుడే, సర్వమును కలుగజేసిన దేవుడు, మాట కలుగును కాకంటే భూమి ఆకాశాలు కలిగిన దేవుడు సంఘమును చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకు? మధ్యవర్తులు లేరంట సంఘాలలో. అన్నీ ఉన్నాయి సంఘాలలో. పాటల పరిచర్య ఉంది, వాక్య పరిచర్య ఉంది, అన్ని పరిచర్యలు ఉన్నాయి, ప్రార్థన పరిచర్య కూడా ఉంది. కానీ మధ్యవర్తి యొక్క పరిచర్య లేదంట. హల్లెలూయా. ఈ పరిచర్య లేకుండటం చూసి ఎవరు ఆశ్చర్యపోతున్నారు? దేవుడు ఆశ్చర్యపోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మధ్యవర్తి, ఈనాడు మధ్యవర్తులను దేవుడు నిలపటానికి దేవుడు ఒక ప్రత్యక్షతని సంఘములోనే తీసుకువచ్చాడు. హల్లెలూయా. మధ్యవర్తి కావాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ యుగ సమాప్తి దినములలో. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో సెలవిచ్చినట్లుగా ఆ సాతానుడు, అపవాది 2026 సంవత్సరాల క్రితం వాడు చెప్పినటువంటి ఒక మాట ఏం తెలుసా? వాడి పనంట సంఘాన్ని చెడగొట్టడం, విశ్వాసిని పాడు చేయటం బహు రౌద్రముతో చేస్తున్నాడంట. త్వరగా చేస్తున్నాడంట. సాతానుడు చేస్తున్నటువంటి పని 12 కానీ సంఘాలలో ఈనాడు దేవుని పని అంత ఫాస్ట్గా జరుగుతుందా? ఎవరైనా ఫాస్ట్గా ముందుకు వస్తే వెనకుండి మనం, అబ్బో ఈ మధ్య బాగా పట్టించుకుందమ్మా. మాకు వినుకొండ ఐఎఫ్జేలో ఒక సంఘటన జరిగింది సేవకుల మధ్యలో. ఏం జరిగిందంటే, వినుకొండలో ఒక సేవకుడు ఉంటాడు. ఒక 15 సంవత్సరాల నుంచి సొంతూరు, అది వేరే ప్రాంతానికి సేవ చేసి వస్తాడు. అయ్యా భోజనాలు కావాలి, పలానోళ్ళకి ఫోన్ చేసి పిలవడం భోజనాలు. ఫ్లెక్సీలు కావాలి, పలానోళ్ళని తీసుకొచ్చి ఫ్లెక్సీలు చేపించి కట్టిస్తున్నాడు. ఇంకొక పరిచర్య, ఇంకో కథమున్న సేవలకి ఏంది, అరే ఫ్లెక్సీలు అంటే ఆ పాస్టర్ గారి పేరు, భోజనాలు అంటే ఆ పాస్టర్ గారి పేరు, లేకపోతే ఇంకొక పరిచర్యని ఆ పాస్టర్ గారి పేరు, అబ్బో అని ఆ పాస్టర్ గారి మీద పుల్లలు వేయటం ప్రారంభించారు. ఈనాడు కూడా సంఘాలలో ఇలానే ఉంటుంది కదా. ఎవరైనా ముందుకొచ్చి పరిచర్య చేస్తుంటే పొద్దుగూకుల దైవజనుడు వాళ్ళనే ప్రేమిస్తున్నాడు. యేసయ్య సిలువలో ఆయన చనిపోయే ముందు 3వ మాట ఎవరితో మాట్లాడాడు? యోహానుతో, మరియమ్మతో. వాళ్ళు ఎక్కడున్నారు? సిలువకు దగ్గరున్నారు. సలోమి ఉంది, ఇంకొక మరియమ్మ ఉంది, వాళ్ళు దూరంగా ఉన్నారు. దగ్గరున్న వారితోనే దేవుడు మాట్లాడాడు. గుర్తుపెట్టుకోండి. దూరంగా ఉన్న వాళ్ళతో నేను ఏదో వచ్చిపోతాను, ఆదివారం వచ్చిపోతాను ప్రార్థనకి, చాలులే, నాకు సంఘంలో పరిచర్య ఇవ్వట్లేదు. దేవుడు ఎవరికి బాధ్యత అప్పగిస్తాడంటే దగ్గర ఉన్న వాళ్ళకి ఆ బాధ్యత అప్పగిస్తాడు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఈ మధ్యవర్తిత్వం దగ్గర ఉన్నోళ్ళకి దేవుడు అప్పగిస్తాడు. ఇక్కడ చూసినట్లయితే బైబిల్లో ఒకసారి యూదాని 12 గోత్రాలు ఉంటాయి కదా, యూదానే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? కదమోల్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవాలా అని చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో కరువు వచ్చింది. కనాను ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వీళ్ళు ధాన్యం కోసం వెళ్ళారు. ధాన్యం కోసం వెళ్ళినప్పుడు అక్కడ యోసేపు ఉన్నాడు. యోసేపు ఏం చేశాడంటే అక్కడ షిమ్యోన్ని ఆపుకున్నాడు. వీళ్ళు మరలా తిరిగి వచ్చినాక షిమ్యోని లేడు, యోసేపు లేడని యాకోబు బాధపడతా ఉంటాడు. కొన్ని దినాలకి ఆహారం అయిపోయింది. ఆహారం అయిపోయినాక, నా కుమారులారా మళ్ళీ ఐగుప్తు వెళ్ళి మనకు ఆహారం కొని తీసుకొని రండి అంటే, అప్పుడు యోధా ఏమంటాడు తెలుసా? నాన్నా
బెన్యామీను లేకుండా ఆ ప్రాంతానికి వెళితే ఆ రాజు ఒప్పుకోడు, మమ్మల్ని చంపేస్తాడు, ఇబ్బంది పెడతాడు, బెన్యామీన్ని పంపిండి అని చెప్తాడు. అప్పుడు యాకోబు ఏమంటాడు తెలుసా? నేను పంపినంటే అప్పుడు యూదా ఏమంటాడు తెలుసా? బెన్యామీనికి ఏదైనా జరిగితే దానికి పూచి నేను. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. బెన్యామీనికి ఏదైనా జరిగితే దానికి పూచి నేను. మధ్యవర్తిత్వము, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసి ఈ కుటుంబానికి మధ్యవర్తి నేను అని ఒక్క దినానైనా నువ్వు నిబంధన చేసుకొని ప్రార్థన చేసుకున్నావా? ఈ యొక్క పురుషుడు మార్పు చెందటానికి మధ్యవర్తిగా నేను ఉంటాను ప్రభువా. మధ్యవర్తి కావాలండి, బాధ్యత తీసుకునే మధ్యవర్తులు కావాలి. అనవసరమైనటువంటి విషయాల్లో మధ్యవర్తిని తీసుకుంటున్నారు. కానీ సంఘము క్షేమాభివృద్ధి నొందటానికి ఈనాడు మధ్యవర్తులు లేరంట. నశించిపోతుంది లోకం, పాడైపోతుంది లోకం. వ్యభిచారం ద్వారా, అక్రమ సంబంధాల ద్వారా, అన్యాయాల ద్వారా పాడైపోతున్నటువంటి లోకాన్ని చూసి బైబిల్ చేతబట్టుకొని వచ్చి సంఘములో లేనిపోని పొల్లలు పెడుతున్నారు. కానీ సంఘము అభివృద్ధి చెందటానికి మధ్యవర్తి కలిగిన పరిచర్య ఈనాడు చెయ్యట్లా. హల్లెలూయా. మధ్యవర్తిత్వము కలిగిన పరిచర్య చేయట్లా. పాడైపోయిన చూస్తూ ఊరుకుంటున్నారు. ఈడేమో దైవజనుడు ఉపవాస ప్రార్థనలు పెట్టి కన్నీరు విడిచి రోధిస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. అయ్యో నా గొర్రెలు కనాలి ప్రభువా, గొర్రెలు పుష్టిగా ఉండాలి ప్రభువా, గొర్రెలు ఆరోగ్యంగా ఉండాలి ప్రభు అని మీ స్వస్థత కొరకు, మీ ఆరోగ్యం కొరకు, మీ కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంటే సంఘ బిడ్డలు మందిరానికి వచ్చి లోకానికి సంఘానికి మధ్యవర్తిగా ఉండి ఈ ప్రాంతము నాది పూచి, ఈ కుటుంబానికి నాది పూచి అని చెప్పి నిలబడేటువంటి వ్యక్తులు కరువైపోతున్నారు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఆదివారం ఏమో ప్రార్థనకని చెప్తారు, వచ్చేది 12 గంటలకి. ప్రార్థన ఎన్ని గంటలకు ప్రారంభించబడుద్దండి? 10 గంటలకి. ఎన్ని గంటలకు వస్తాం? 12 గంటలకు వచ్చేవాళ్ళు ఉన్నారు, 11 గంటలకు వచ్చేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. నీవు జగత్తు పునాది వేయబడకుండా క్రీస్తులో నువ్వు ఉన్నావు. నీకు ఒక ఉన్నతమైన మహిమ దేవుడు నీకు పరలోకంలో దాచిపెట్టాడు. నువ్వు ప్రతి ఆదివారం 10 గంటలకు ప్రారంభిస్తే 11కు వస్తున్నావు. వారానికి సగం మహిమ కట్ చేస్తున్నాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. అమ్మ కూలి పనులకు వెళ్తారు, ఒక ఆదివారం వెళ్తే తెలిసిన రైతు కాబట్టి గమ్మున ఉంటాడు. రోజు 10 గంటలకు పని అయితే 11 గంటలకు వెళ్తే తగ్గిస్తాడా? తగ్గిడా? లేకపోతే రావద్దు అని చెప్తాడు. మందిరానికి క్రమముగా ఎవరైతే దేవుని సన్నిధిలో నిబంధన చేసుకొని వస్తారో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మధ్యవర్తులుగా ఉండటానికి దేవుడే వారి యొద్దకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పట్టణము నాశనం అయిపోతుంది. ఒక పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలనుకుంటున్నాడు. ఆ పట్టణంలో నీతిమంతుడు ఉన్నాడు. కానీ పట్టణం బయట ఇంకొక ఆయన ఉన్నాడు, నీతిమంతుడు. దేవుడు పట్టణం బయట ఉన్న నీతిమంతుడి కాడికి వచ్చాడు, కానీ పట్టణంలో ఉన్న నీతిమంతుడి కాడికి రా. ఎందుకు? పట్టణంలో ఎవరున్నారు? లోతు ఉన్నాడు. పట్టణం బయట ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు. మరి దేవుడు అబ్రహాం కాడికి ఎందుకు వచ్చాడు? లోతు కాడికి ఎందుకు రాలా? లోతు కాడికి ఎందుకు రా? లోతును కూడా నీతిమంతుల లిస్టులో వేశారు కదా. మరి అబ్రహాము కూడా నీతిమంతుడే కదా. మరి దేవుడు అబ్రహాముతో వచ్చి ఆ పట్టణం గురించి డిస్కస్ చేశాడు, ఆ పట్టణం గురించి బయలుపరిచాడు. మరి లోతుకి ఎందుకు బయలుపరచలా? దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అబ్రహాము సన్నిధిలో నివసించేవాడు, హల్లెలూయా. అబ్రహాము గొప్ప ప్రార్థనా పరుడు. లోతు ఎవరు తెలుసా? పాపం చేయడు, ప్రార్థన చేయడంట. ఏం చేయడు? పాపం చేయడు, ప్రార్థన చేయడు. మనోళ్ళు ఉంటారుగా, పక్కింటి వాళ్ళు వత్త ప్రార్థనకి రమ్మంటే నాకెందుకు, నేను భక్తిగా ఉంటే చాలు, నేను ప్రార్థన చేస్తే చాలు, నా కుటుంబం పిల్లలు పరిశుద్ధులుగా ఉంటే చాలని వీళ్ళకి ఆ బాధ్యత ఉండదు. నేను, నా కుటుంబము, నా పిల్లలు ఇదే బాధ్యత ఉంటుంది. వీళ్ళు పాపము చేయరు, ప్రార్థన చేయరు, దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారు. లోతు కూడా అటువంటి వాడు.
అందుకని దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాము ఎటువంటి వాడు? సన్నిధిలో నివసించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం ఆ మాట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం అండి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు. ఎప్పుడు చూసినా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. అందుకని దేవుడు అబ్రహాము యొద్దకు వచ్చాడు. వచ్చి అబ్రహాము ఇదిగో పట్టణాన్ని నాశనం చేయబోతుందని తెలియపరిచాడు అబ్రహాముకి. అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు, ఆ పట్టణాన్ని నాశనం చేయొద్దయ్యా, మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డల, సన్నిధిలో నివసించే వారి యొద్దకే దేవుడు దిగి వస్తాడు. దేవుని ప్రత్యక్షతలు వస్తాయి. అందుకే అపోస్తుల కార్యంలో సెలవిచ్చినట్లుగా అపోస్తుల బోధ యందును, అపోస్తుల సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును. ఎలా అండి? ఏడా అంటే వాక్యానికి విధేయులయ్యారా, అవిధేయులయ్యారా? ఇంత ఉపవాస ప్రార్థనకి దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. ఇంతమంది వచ్చారు. హల్లెలూయా. ఎడతెగక వారు దేవునితో బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ ఎడతెగక గడిపారంట. అందుకే ఆ సంఘం ఏమైందండి? ఆదిమ సంఘము దినదినము లెక్కకు మించి విస్తరించింది. నీ కుటుంబం విస్తరిస్తుంది, నీ పిల్లలు ఫలిస్తారు, నీ మీదకి దిగి వచ్చిన అభిషేకము ప్రార్థన పిల్లల మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. నీతో పాటు నీ సంఘము కూడా విస్తరిస్తుంది. ఎప్పుడు? ఎడతెగక ఉన్నప్పుడు, సహవాసం చేసినప్పుడు, ఎడతెగక దైవజనులతో రొట్టె విరుచుటలో ఎడతెగక ఉన్నప్పుడు, అపోస్తుల బోధలో ఎడతెగక ఉన్నప్పుడు, ఇలా ఉండినప్పుడు ఆ పరిచర్యన కుటుంబాలు దినదినము క్షేమాభివృద్ధి కలుగుద్ది. హల్లెలూయా, క్షేమాభివృద్ధి కలుగుద్దండి. ఎడతెగక సన్నిధిలో గడిపినప్పుడు ఇటువంటి వారే మధ్యవర్తులుగా ఉంటారు. లోకానికి సంఘానికి మధ్యవర్తులుగా ఉంటారు. ఇటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని మధ్యవర్తిగా ఉంచి అనేకులని సంఘం అభివృద్ధి కొరకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అబ్రహాము ఇంకా చూస్తే అబ్రహాము జీవితంలో గొప్ప ప్రార్థనాపరుడు అండి. అబ్రహాము ప్రార్థన 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 ప్రార్థన. మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. 2026 సంవత్సరాలు యేసుక్రీస్తు పుట్టిన కానించి ఈ రోజు వరకు అత్యధికంగా చచ్చిపోయిన వారిని లేపినటువంటి వారు ఎవరు చెప్పండి? చచ్చిపోయిన వారిని లేపినటువంటి వ్యక్తి ఎవరు? అమ్మ ఎవరు? ఒక వ్యక్తి, ఒక దైవజనుడు 33 మందిని చనిపోయిన వారిని లేపాడు. సెయింట్ ప్యాట్రిక్ అనే దైవజనుడు ఐర్లాండ్ దేశంలో గొప్ప ప్రార్థనాపరుడు. అందుకే నేను ప్రార్థనకు సంబంధించినటువంటి అనేకమైన పుస్తకాలు చదివి ఎక్కువ ప్రార్థనలో గడుపుతాను. నేను వాక్యము ఒక 2-3 గంటలే ధ్యానం చేస్తాను. ప్రార్థనలు ఎక్కువ గడుపుతాను. బయట కాబట్టి నిలబడి చెప్పాను. సంఘంలో నిలబడలేను, ఎక్కువ మనిషిని బరువు కదా, ఎక్కువ కూర్చొని మోకాల మీద ప్రార్థన చేస్తూ చర్చిలో మట్టి ఉంటుంది, ఆ మట్టిలోని మోకాలు వేసి తిరుగుతూ ప్రార్థన చేస్తాను. చాలా కష్టాల్లో, చాలా ఇబ్బందులు, చాలా అవమానాల్లో పరిచర్య కొనసాగుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా చర్చికి ఇచ్చిన స్థలం ఎవరు తెలుసా? లీజుకి బ్రాహ్మణ్ స్థలంలో మందిరం నడుస్తుంది. హల్లెలూయా. ఎంతమంది క్రైస్తవులను అడిగాను తెలుసా? ఎవరు ఇవ్వలా. 6 నెలలు కన్నీరు విడిచి ప్రార్థన చేశా. చివరగా 12 గంటలకి నాకు 18 లక్షల ప్యాకేజ్తో బెంగళూరు నుంచి ఫోన్ చేశారు. నీకు శనివారం ఆదివారం నువ్వు సేవకి వెళ్ళావంట కదా, నీకు
అఫీషియల్గా లెటర్లు రాపిస్తాను, మా కంపెనీకి 5 రోజులు పని చేస్తావా అని చెప్పేసి. 12 గంటలకి ఆ ఫోన్ వస్తే మా పాస్టర్ అమ్మ 8 నెలలు అయిందయ్యా సేవ కొరకు రిజైన్ చేసుకొని ఇంట్లోనే 5-6గురితో జడుపుతున్నాం, వాళ్ళు 2 రోజులు సెలవు ఇస్తా అన్నారుగా, పరిచర్య ఉండేది శనివారం ఆదివారమే కదా, వెళ్ళొచ్చు కదా, ఇంట్లో చాలా ఇబ్బందులుగా ఉన్నాయి అని చెప్పేసి అన్నది. 3 గంటలప్పుడు ఈ స్థలము ఎవరైతే ఇప్పుడు మందిరం నడుస్తుందో వాళ్ళే మా ఇంటికాడికి వచ్చి 5 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చచ్చిపోయిన వాళ్ళని లేపుద్ది. ప్రార్థన రోగస్తులని రోగాల నుంచి విడిపించుద్ది. ఒక మాట చెప్తా, బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన పొందిన దెబ్బల చేత గాయాల చేత మనకేం కలుగుతుంది? మరి రోగస్తులు స్వస్థత కలుగుతుందా కలగదా? కలుగుతుంది కదా. మరి పాస్టర్గా అన్నగాడికి వచ్చి ఎందుకు ప్రార్థన అడుగుతుండ్రు? వాగ్దానం చేశాడా లేదు దేవుడు? అది తల్లులారు అబద్ధమా? మరి అటువంటి గొప్ప వాగ్దానం మనకు ఉన్నప్పుడు నా కాలు నొప్పి వచ్చింది, జ్వరం నొప్పి వచ్చిందని ఎలకాలం మీ కాలు నొప్పులు, మీ జ్వరాలకి, మీ తలనొప్పులకే ప్రార్థన చేయటమేనా? ఇంకా అన్ని జనుల గురించి ఎప్పుడు ప్రార్థన చేయాలి? నశించిపోయేవారి గురించి ఎప్పుడు ప్రార్థన చేయాలి? మా పాస్టర్కి చెప్పా, వాక్యం సిద్ధపడు అని చెప్పేసి. సిద్ధపడట్లా. ఒకరోజు పెట్టుకుని వెళ్ళిపోయి ఆరాధనలో 11:30 దాకా చూసిండ్రు, వాక్యం చెప్పుకుంది. ఎప్పుడు వెళ్ళిపోతానని తెలీదు. వెళ్ళిపోయి ఏరో సంఘంలో ఉంటా. వాక్యానికి ఎప్పుడైనా సిద్ధపడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. సిద్ధపడి ఉండాలని దేవుని పిల్లలు. హల్లెలూయా. మధ్యవర్తులుగా ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. దయ్యాలు వస్తే దైవజనుడు కాదు, విశ్వాసులు వెళ్ళగొట్టాలి. ప్రార్థన ద్వారా దయ్యాలు వెళ్ళిపోతాయని ఎక్కడ బైబిల్లో చెప్పింది? ఒక్క వచనం తీయండి. బైబిల్ ప్రార్థన ద్వారా దయ్యాలు వెళ్ళిపోతున్నాయని, పరిశుద్ధులు ఆజ్ఞాపిస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? పౌలు పుతోను దెయ్యం బట్టి తిరుగుతుంటే రేయ్ ఆగిపోయింది. ప్రార్థన చేశాడు పౌలు? చేయలేదండి. లేఖనాలు ధ్యానము చేస్తే లేఖనాలు మనల్ని బలపరుస్తాయి, పరిశుద్ధపరుస్తాయి, మనల్ని నెక్స్ట్ స్టేజ్కి రూపాంతరం చెందే అనుభవంలోకి వెళతాం. ఎంతకాలము జ్వరాలకి రోగాలకి ప్రార్థన చేయించుకుంటా, అభివృద్ధి చెందుతా, విస్తరిద్దాం, రూపాంతరం కలిగిన అనుభవంలోకి వెళదాం, లోకానికి సంఘానికి మధ్యవర్తిగా నిలబడతా. పాపము చేయుడు, ప్రార్థన చేయుడు, వాడి కాడికి ఆయన కాడికి వెళ్ళలా. దేవుడు అబ్రహాము కాడికే వచ్చాడు. సన్నిధిలో నివసించేవాడు అబ్రహాము, ప్రార్థన పరుడు అబ్రహాము. అందుకే అబ్రహాము కాడికి వచ్చి, అబ్రహాము నేను ఆ పట్టణాన్ని నాశనం చేస్తున్నా, సొదొమ గుమొర్రా. అయ్యా వద్దయ్యా వేడుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రార్థన చాలా విలువైంది. సెయింట్ ప్యాట్రిక్ ఐర్లాండ్ దేశంలో సేవ చేశాడు. అటువంటి మన తరములో అటువంటి రోషం కలిగిన ప్రార్థన తల్లు లేపాలని దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. హల్లెలూయా. ఎలా తెలుసా? ఐర్లాండ్ సెయింట్ ప్యాట్రిక్ 33 మంది చచ్చిపోయిన వాళ్ళని లేపాడంట ఆయన. చచ్చిపోతే వాడు ఆర్టిస్ట్ రే ఏసునామములో లేంటే లేసేవాళ్ళంట. కొట్టండి గూగుల్లో, నేను మీకు ఏం ఫేక్ చెప్పట్లా. ఒక తల్లి పాలు ఇస్తుంటే అంట, పాలు ఇచ్చి పక్కకి వెళ్ళగానే ఆ పిల్లోడి కాడికి పాము వచ్చిందంట. పాము, ఆ తల్లి కర్ర తీసుకొచ్చారు, ఆ పాము ఇంట్లోకి వెళ్ళిందంట. ఆ దారినే దైవజనుడు ఈ ప్యాట్రిక్ గారు వెళ్తుంటే, అయ్యా పాము వచ్చిందయ్యాను. సేవకులు ఏం చేస్తాం? ఏం చేయలేంగా. ఆయన లోపలికి పోయి అంట ఆ పాముని ఇటు పట్టుకొని తీసి, ఏ సర్పమా, ఇది మొదలుకొని ఈ దేశంలో నీకు చోటు లేదని ఎప్పుడు చెప్పాడు తెలుసా? ఆయన ఎప్పుడు సేవ చేసిండో కొట్టుకోండి ఐర్లాండ్లో. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఐర్లాండ్లో పాము లేదు. పరిశుద్ధుల నోటికున్నటువంటి దేవుడిచ్చిన శక్తి అది. హల్లెలూయా. ప్రార్థన పరుల నోటికి ఇచ్చినటువంటి శక్తి అది. హల్లెలూయా. ఇటువంటి దేవుని కృపను, దేవుని యొక్క మహిమను, శక్తిని పొందుకోవలసిన దేవుని పిల్లలు లోకంలోనికి వెళ్ళి ఆత్మలు పట్టుకొని తీసుకొని రావాల్సిన పిల్లలు పొద్దు కూకులు నాకు ప్రార్థన చేయి, నొప్పి ప్రార్థన చేయి, జ్వరం ప్రార్థన చేయి. ఇప్పుడు ప్రార్థన చేయ తగ్గుద్దు, రేపు రాదా? మళ్ళీ రేపు వచ్చి ప్రార్థన చేయాలి.
మార్పు చెందుతాం. ఎప్పుడు చిన్నపిల్లల్లాగా చిన్నపిల్లల పాలు తాగేవారిలాగా ఉండొద్దు. భోజనం చేసేవారిగా ఎదుగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకానికి మధ్యవర్తిత్వం వహిస్తాం. దేవుని సంఘములోనికి, దేవుని రాజ్యము కట్టడానికి మనము ముందుకు నడుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మాట లేఖన భాగంలోంచి చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యంలో ఒక సంఘటన జరిగింది. ఏ సంఘటన అంటే, యేసుక్రీస్తు వారు మనం పండగ చేసుకున్నాం కదా, చనిపోయాడు, తిరిగి లేచాడు కదండి. లేచి ఆయన ఎన్ని దినాలు ఉన్నారు భూమి మీద? అన్న చెప్పమాకండి అన్న. నేను మా సంఘంలో వాక్యం చెప్పేటప్పుడు నాకు బాగా ఇష్టమైన చాక్లెటు 5 స్టారు, అదే నట్ అని దాని పేరు ఉంటుంది, అదే చాక్లెట్ 30 రూపీస్ ఉంటుంది. ఆ జేబులో పెట్టుకుంటే ఎప్పుడు వాక్యంలో క్వశ్చన్ వేస్తా కంపల్సరీగా. చెప్పిన వాళ్ళకి అక్కడే ఇస్తా. నాకు అది బాగా అలవాటు. సంఘాన్ని ఆ విధంగా ప్రోత్సహిస్తా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మా సంఘంలో వాక్యం చదివి చిన్నపిల్లలు, పెద్దోళ్ళని ఎవరిని చదవనేను. ఆదివారం పూట చిన్నపిల్లలు అంటే 6, 7, 8 తరగతులు చదివే పిల్లల్నే బైబిల్ చదవడం బాగా ప్రోత్సహిస్తా. మా పిల్లలు రోజుకు ఒక అధ్యాయం రాయాలి. రోజుకి ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఇద్దరు ప్రార్థన చేయాలి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, 12:30కి ఇంటికి వస్తారు, చక్కగా తింటారు. ఏంది నాన్న కీబోర్డ్ వేసుకుంటావు, నువ్వు ప్యాడ్ కొడతావా, పడుకుంటావా, ఏం చేస్తావు? నేను పడుకుంటాను అనుకో, సరే నువ్వు వెళ్ళి 1 గంట స్తుతులు చెప్పిరాపో అని పెద్దోని పంపిస్తా. ఈలోపు చిన్నోడు ప్యాడ్ కొట్టుకుంటాడు ఇంకో రూమ్లో. అన్నయ్య పంగు నువ్వు వెళ్ళి స్తుతులు చెప్పిరాపోరా అని చెప్పేసి పిల్లలని దేవుని సన్నిధిలో వాళ్ళని జీవించడానికి ప్రోత్సహిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆ స్తుతులే రేపు పెద్దయినాక వారు పాపము చేయకుండా ఒక ప్రాకారముగా ఉంటాయి. ఇక్కడ వాక్యము చూసుకుంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచినాక శిష్యులకి ఒక మాట చెప్తున్నాడు. ఏ మాట అంటే అది అపొస్తలుల కార్యములు 1:3 చదువుకుందాం. శ్రమపడిన తర్వాత అమ్మా అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు చూపి వారికి తన్ను తాను సజీవులుగా కనపరుచుకొనెను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ దినాన తిరిగి లేచినాక ఆయన చేసిన పని ఏంటి? 1, రాజ్యమును గురించి బోధిస్తూ ఉన్నాడు. 2, ప్రమాణాలు చూపిస్తున్నాడు. ఆడ 1 అని ఉంది, కింద ఫుట్ నోట్లు ఏముంది తెలుసా? రుజువులు చూపిస్తూ. 3వదిగా తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆయన తిరిగి లేచినాక బాప్తిసం అంటే ఏంటండి? క్రీస్తులో పాతి పెట్టడం, ముంచటం. బాప్తిసం అనగా క్రీస్తు యొక్క మరణములోనికి పాతి పెట్టడం. పాతి పెట్టి తిరిగి మనం ఇప్పుడు బ్రతుకుతున్నాగా, మునిగినాక మళ్ళీ లేచి బ్రతుకుతున్నాగా. బ్రతికినటువంటి మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఆయన ఏమంటున్నాడు? నేనే మార్గాన్ని, నేనే మీరందరూ నన్ను అనుసరించండి. ఆయన తిరిగి లేచినాక చేసినటువంటి 3 పనులు: రాజ్యము గురించి బోధించాడు, 2 రుజువులను చూపించాడు, 3 తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. మధ్యవర్తిత్వము లోకానికి దేవుని కొరకు బ్రతకాలనుకున్న వాళ్ళ జీవితంలో ఈ 3 ఉండాలి. గుర్తుపెట్టుకోండి. రాజ్యమును గురించి బోధించాలి. హల్లెలూయా. రాజ్యం అనగా సంఘము. సంఘము కట్టబడుటకు, సంఘములో ఉపదేశములో నేర్చుకున్నటువంటి విషయాలు నీవు విని దేవుని యొక్క రాజ్య సంబంధమైన విషయాలు లోకానికి బోధించాలి. హల్లెలూయా. నాకు అప్పుడప్పుడు ఒక థాట్ వస్తుంది. ఎప్పుడన్నా బయట ఈ మైకులు పట్టుకొని కొంతమంది యాంకర్లు ఉంటారు. ఆ రాజకీయ నాయకుడి గురించి ఏం చెప్తావు, ఈ రాజకీయ నాయకుడి గురించి ఏం చెప్తాను. సంఘములో ఆదివారము వాక్యం అయిపోయినాక బయటికి పోయేటప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పాడమ్మా 3 మొక్కలు చెప్పండి అని మైకు పట్టుకొని ఒక ఆశ. మైకు మా ఇంటి చుట్టూరు వేరే చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు.
వాళ్ళని ఆదివారం పూట నేను సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు బయట కూర్చుంటే, అమ్మా ప్రార్థనకి వెళ్ళాము, ఏం వాక్యం చెప్పాడమ్మా అని అడుగుతాను. అందుకని వాళ్ళు బయట ఎక్కువ ఉండరు, కంపల్సరీగా అడుగుతాను నేను. ఇదే అడుగుదాం అనుకుంటున్నాను. సీరియల్ చూస్తే మరుసటి రోజు దాని గురించి డిస్కస్ చేసుకుంటారు. పక్కింటో ఏదైనా గొడవ జరిగితే దాని గురించి ఇంకొకరి కాడికి వెళ్ళి డిస్కస్ చేసుకుంటారు. దేవుని వాక్యం ఏంటి తెలుసండి? దేవుని వాక్యం అంటే, ఈ వాక్యము నీవు నేను బ్రతకటానికి సర్వ సృష్టిని శూన్యములో నిలబెట్టింది ఈ వాక్యం. ఈ వాక్యము ప్రకటించగా ఎండిపోయిన ఎముకలు జీవముతో తిరిగి లేపబడ్డాయి. అటువంటి వాక్యమును వింటున్నటువంటి నీ జీవితంలో నీవు శ్రద్ధగా వింటే నువ్వు రేపబడతావు. దేవుని కొరకు బ్రతకడానికి రేపబడతావు. నువ్వు రేపబడకుండా ఉండలేదంటే ఫార్మాలిటీకి సన్నిధికి వస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఫార్మాలిటీకి ఎవరైనా వచ్చి దేవుని గురించి ఒక్క ముక్క ఇల్లి వాళ్ళకి సువార్త చెప్పలేని స్థితిలో ఉంటున్నాం క్రైస్తవులు. చదువుకుంటున్నటువంటి స్త్రీలు, చదువుకుంటున్నటువంటి యవ్వన బిడ్డలు దేవుని వాక్యాన్ని ధ్యానము చేస్తే దేవుడు ఎంతగా దీవిస్తాడో వాక్యం వింటూ ఈనాడు వాక్యాన్ని ధ్యానము చేయట్లా. బయట వ్యక్తులకి రాజ్య సంబంధమైన మధురమైన మాటలు ప్రకటించలేకపోతున్నా. క్రీస్తులో పాతి పెట్టబడినామని చెప్పుకుంటున్నాము, ఇంకా చచ్చిపోయిన లక్షణాలే ఉంటున్నాయి. రాజ్య సంబంధమైన విషయాలు ఇంకేం ప్రకటిస్తాం? క్రీస్తు చేసినటువంటి ఏంటి తెలుసా? 3 పనులు. రాజ్య సంబంధమైనటువంటి విషయాలు బోధించాడు. రాజ్యము కట్టడానికి ఈరోజన్న నిర్ణయించుకోండి, ప్రభువా నా ప్రాంతానికి ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబానికి నేను మధ్యవర్తిగా ఉంటానయ్యా అని చెప్పి ఈ దినాన్ని ఒక బాధ్యత తీసుకోను. నువ్వు తీసుకుంటే నీకు సహాయం చేయటానికి నీ దేవుడు అలనాడు అబ్రహాముకి ఏ విధంగా అబ్రహాము యొద్దకు వచ్చాడో నీ యొద్దకు కూడా వస్తాడు. హల్లెలూయా. రాజ్య సంబంధమైన విషయాలు బోధించాలి. ఈడ నేర్చుకుంటే నువ్వు బోధించగలుగుతావు, ఈడ వింటే నువ్వు బోధించగలుగుతావు. ఫార్మాలిటీకి వస్తే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించలేం. 2, ఆయన చేసింది ఏంటంటే రుజువులు. హల్లెలూయా. రుజువులు. నేను బాప్తీసం తీసుకొని 10 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, దానికి నీ పరిశుద్ధతకు రుజువులేంటి? నువ్వు గొప్ప ప్రార్థన పర్రాలువా? కనీసం నీ మోకాలో ఒక గాయం కూడా. యేసయ్యకి రుజువులు ఉన్నాయి తెలుసా? యోహాను ప్రకటన గ్రంథంలో దర్శనం చూసేటప్పుడు యేసయ్యకి ఏముంది? గాయాలున్నాయి. మరి నీకు పరిశుద్ధతకు సంబంధించిన గాయాలు ఏమున్నాయి నీకు? యేసయ్యకే ప్రకటన గ్రంథంలో దర్శనం యోహాను చూస్తున్నప్పుడు యేసయ్యకి గాయాలు కనపడుతున్నాయంట. మరి నీకు ఏమి రుజువులు ఉన్నాయి? పక్కనోళ్ళకి నువ్వు వెళ్ళి సువార్త రాజ్య సంబంధమైన ఆ విషయాలు బోధించడానికి, చెప్పడానికి, ప్రకటించడానికి నీ కాడ పరిశుద్ధతకు సంబంధించిన రుజువులు ఏమున్నాయి? యవనస్తులారా, నువ్వు కాలేజీకి వెళ్ళి యేసయ్య గొప్పవాడు, ఆయన ప్రార్థన చేస్తే సచ్చిన వారు లెగుస్తారు అని నువ్వు చెప్పడానికి ఏమి రుజువులు ఉన్నాయి? నీ భక్తిలో ఏమి రుజువులు ఉన్నాయి? నీ నడకలో ఏమి రుజువులు ఉన్నాయి? నీ ప్రవర్తనలో ఏమి రుజువులు ఉన్నాయి? రుజువులు చూపించి యేసయ్య ఏం చేశాడు? రుజువులు చూపించాడు. ఏమి రుజువులు చూపిస్తున్నాం మనం లోకానికి? బైబిల్ పట్టుకుంటే రుజువు కాదండి. ప్రియమైన దేవునిలో బైబిల్ పట్టుకుంటే పరలోకానికి వెళ్ళాం, బైబిల్ పట్టుకుంటే వెళ్ళాం. ప్రత్యేకత ఉండాలి నీ యొక్క ఆత్మీయ జీవితంలో. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పి వెళ్తా. ఇది మీరు ఏమైనా అనుకోండి, మా చర్చి ఎదురుగా మా పాస్టమ్మ కూర వండేస్తుంది. కూరలు వేసుకుంటాం. టెంకాయ కాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుద్దండి? మా అత్తమ్మ నేను పెళ్ళి అయినప్పుడు టెంకాయ చెట్టు వేసింది. ఇప్పుడు 15 సంవత్సరాలు మొన్న కొట్టేసి ఒక్క టెంకాయ కాయల. ప్రతి సంవత్సరం 2,000 3,000 ఖర్చు పెట్టేదానికి ఇంజక్షను అన్నేసింది.
అంత కష్టపడి టెంకాయ కాస్తే వాళ్ళెవరో అన్ని జనులు, వాళ్ళెవరో తెలియక చేశారు. క్రీస్తుని నమ్మిన నువ్వు ఆ టెంకాయని చూసి నువ్వెందుకు భయపడతావు? మా పిల్లలే ఎత్తుకొని వస్తారండి. ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నువ్వు పరిశుద్ధురాలకు ఒక రుచి ఉండాలి. ఫంక్షన్కి వెళ్ళి పెళ్ళిళ్ళకి వెళ్ళి పసుపు నాకు కూడా పోయమ్మా. పరిశుద్ధురాలారా, పరిశుద్ధుల దేవుని పిల్లలారా, ఏమి రుజువులు ఉన్నాయండి? పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలము లోకంలో ఉన్న ఆచారాలు అనుభవిస్తూ సంఘము క్షేమాభివృద్ధి అని దైవజనుడు ఏడ్చి కన్నీరు విడిచి ఎంతగానో ఖర్చు పెట్టి చేస్తుంటే ఇంకను దేవుని వాక్యాన్ని పాటించలేని విశ్వాసులుగా బ్రతుకుతున్నాం. హల్లెలూయా. చచ్చిపోతే దినాల కాడ గుడ్డలు. చచ్చిపోయిన అమ్మా బైబిల్ ఏం చెప్తుందమ్మా అన్న, ఒక 10 నిమిషాలు తీసుకుంటే ఏమనుకో మాకండి. ఆదరణ కూటమని పెట్టుకుంటాం, అంతేనా? అసలు ఆదరణ అంటే ఏం చెప్పండి? భర్త చనిపోతే తల్లి ఇంట్లో ఉంటుంది. ఆమె కాడికి వెళ్ళి సంఘంలో రోజుకు ఒక కుటుంబం వెళ్ళి, అమ్మా అన్న చనిపోయి పరలోకంలో ఉన్నలే, నువ్వేం బాధపడద్దు అని చెప్పి 1 గంట 2 గంటలు కూర్చొని చిన్న ప్రార్థన చేసి సంఘం బిడ్డలు వెళ్ళి ఆదరించాలి. ఇది ఆదరణ. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. లోకంలో ఉన్న ఆదరణ ఎలా ఉంటుంది తెలుసా? 3 నెలలు పనులకు రాకూడదు, మా పొలాల్లోకి రాకూడదు అని వాళ్ళు అంటారు. ఈ ఇల్లు కూడా ఇళ్ళల్లోకి రాని ఇట్లా, ఇళ్ళల్లోకి రాని ఇట్లా పనులకు సరే ఇళ్ళల్లోకి రాని. వీళ్ళు పరిశుద్ధులు, పవిత్రులు, బైబిల్ పట్టుకొని ఇంత బైబిల్ పట్టుకొని సంకలో పెట్టుకుని పోయేవాళ్ళు. వీళ్ళు కూడా నేను రానమ్మా ఇంటికి 3 నెలల దాకా నేను రానమ్మా. నా ప్రజలు సిగ్గు లేని వారు, ఆకాశం ఆలకించని పరిశుద్ధాత్ముడు ఆకాశంతో మాట్లాడుకుంటున్నాడు. చెప్పి బోధించి మార్పు చెందకపోతే నీ మీదున్న కృప అన్య జనుల మీదకి వెళ్ళిపోతుంది. రక్షించబడిన వారు రోషముగా ఉంటున్నారు. హల్లెలూయా. మా మామయ్య చనిపోయిన రోజు వెళ్ళాం. ఆదివారం సాయంత్రం చనిపోయిండు. అప్పటికి వచ్చినాక 4 నెలలు అప్పటికి ఇంట్లో నాన్ వెజ్ లేదు. ఆ రోజే కానుకొస్తే తెచ్చుకున్నాం. చాలా కష్టాలలో సేవ చేశాం. ఒక మంచి స్థితిని చూసాం. ఒక స్టిల్ ఈరోజు నా బండి ఆగిపోయి 2 నెలలు, నువ్వు ఇస్తే బాగా చేసుకుంటే లేకపోతే లేదు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. ఒక తల్లి చూస్తూ ఉందంటే, ఏంది ప్రేమరాజు బండి, అయ్య బండి పల్సర్ కదా, ఏందో వేరే పాస్టర్ గారి బండి అడుక్కొని తెచ్చుకొని తిరుగుతూ ఉన్నాం. నేను చూసి 5,000 కానుకిచ్చి బండి బాగా చేయించుకోయ్యా, నేను ఏదో అనుకున్నాను అని చెప్పేసి, నువ్వు ఇస్తే పని చేస్తా లేకపోతే లేదని. ఏం జరిగిందంటే మా మామయ్య చనిపోయాడు. 4 నెలల తర్వాత ఆ రోజు చికెన్ తెచ్చుకొని ఆరాధన అయిపోయింది. కూర్చొని నలుగురిని తింటాం, బాగా అలవాటు. పిల్లలు మేము కలిపి తింటాం, అలవాటు. తింటున్నాం. సాయంత్రం పూట సండే స్కూల్ అయిపోయి తెచ్చుకొని తింటున్న టైంలో నేను తిన్నా 4 ముద్దలు. ఫోన్ వచ్చింది, మా బామర్ది మా నాన్న చనిపోయాడు అని చెప్పింది. తను తెల్ల, నేను గబగబ తినేసి వెళ్ళిపోయా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆడికి వెళ్ళాం కదా ఆదివారం సాయంత్రం. దినం ఏ రోజు పెట్టారు తెలుసా? భక్తులు, ప్రార్థనా పరులు, గొప్ప సేవకులు ఆదివారమే పెట్టారు. ఆదివారం నుంచి మళ్ళా ఆదివారం ఉదయం వరకు 6 గంటల వరకు మేము మా ఇంటికాంచి మా అమ్మ ఫోను, వాళ్ళ ఇంట్లో మీరు ఉండకూడదు. వాళ్ళ ఇంట్లో అమ్మ గొప్ప ప్రార్థనా పరురాలు, నేను సేవకుని, నా ఫోన్ కట్ చేసేమా నా చెప్పొద్దు. మా అన్న ఫోన్ చేసిండు. మా అన్న ఆయన గౌరవం ఉంచుకుంటాడు. ఆ ఇంట్లో ఉండకూడదంటే నేను పాస్టర్ అన్న ఆయన పెట్టేసిండు. వాడు చెప్తే వినట్లే అని చెప్పి ఆదివారం వెళ్ళా. ఇంకా బాగా బలవంతం చేస్తే ఒక్క కూతురు 50 బలం చేస్తే ఆయన చచ్చిపోతే మేము గిఫ్ట్ ఇచ్చేది ఏంద్ర స్వామి, అసలే కష్టాల్లోనే 25,000 అప్పు తెచ్చి 300 ప్లేట్లు తీసుకున్నాను.
350 ప్లేట్లు తీసుకున్నాను. అది 70 రూపాయలు అయితే 45 రూపాయలకి ఎంత ఇచ్చి ప్లేట్లు బాగున్నాయి, మందిరానికన్నా ఉపయోగపడతాయి. ఒక 100 ప్లేట్లు పేర్లు కొట్టిలా 25,000 అప్పు చేసి చేస్తున్నారు. మేము ప్రార్థనకు వచ్చాక తిప్రాంతకం దొనకొండ వాళ్ళది ప్రార్థనకి వెళ్ళా, తిప్రాంతకం ఆరాధన కోసం వెళ్ళాం. శనివారం వెళ్ళి ఆరాధన జరుపుకొని మళ్ళీ దొనకొండ వెళ్ళి ఆదివారం పొద్దున్నే ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోతే 1 గంట ఫోన్ చేసిండు, మొట్టమొదటి ప్లేట్ ఇంటి ఆడపిల్ల ఇవ్వాలంటాను. ఇచ్చుకుని లేకపోతలేదు అన్నారు కదా. సరే, మా మిస్సెస్ వాళ్ళ చిన్నమ్మ కూతురు ఇచ్చింది, అయిపోయింది. నేను పోయిందాక మా అత్తమ్మని ముసుగేసి కూర్చోబెట్టాను. ఆ లూథరన్ పాస్టరు ఇంకందరూ చూసి ప్రేమరాజు వచ్చి చూస్తే ఆమెకి బట్టలు మార్చాలండ్రు. ఇట్లా చూసా, అమ్మ ఆయన రాడంట్లే చూడలేంట్లే ఆమెను మార్చుకోమను. ఏమి క్రైస్తవ సమాజం, దేవుడు ఏ కార్యక్రమాల్లో ఉంటున్నాడండి? మీరు అనుకుంటున్నారు మా పెళ్ళిలో మా ఫంక్షన్లో దేవుడు ఉంటున్నాడని. మీరు భ్రమపడుతున్నారు. నీ పెళ్ళిలో దేవుడు ఎక్కడ తప్పిపోతున్నాడు తెలుసా? నువ్వు కార్డులు పంచుతూ చూడు, 4 వైపుల పసుపు పూసి, అక్కడే దేవుడు నీ వివాహ కార్యక్రమాన్ని వదిలిపెడతాడు. యెహోవా వలన కార్యము ఆ కార్యం ఉండట్లా. నువ్వు పసుపు 4 వైపులు చూసినప్పుడే ఆయన తొలగిపోతున్నాడు. తెలుసుకోండి క్రైస్తవులరా, పరిశుద్ధత కలిగిన రుజువులేయో. మా ఇంటికి గణపౌరంలో ఒక పాస్టర్ గారు వచ్చి కార్డు ఇయటానికి వస్తే 4 వైపులుంటే ఒక అన్యుడు నిన్ను, అయ్యా మేము ఇలానే ఇస్తున్నావు, నువ్వు ఇలానే ఇస్తున్నావు, మనకు అన్ని జనులు ఉంటారు కదా బంధువులు అని క్వశ్చన్ చేస్తే ఏడబెట్టుకుంటావన్న తలకాయ అని అడిగా. రెవరెండ్ పాస్టర్ రాజు ఆయన పేరు, ముందొద్దులే మీకు గుర్తొస్తుంది. అయ్యా ఇంకొక కొడుకున్నాడు, ఈసారి పెళ్ళికి నేను అలా చెయ్యను. పరిశుద్ధత కలిగిన రుజువులు. ప్రియమైన దేవుని ఉపదేశం వింటానే ఉంటాం. అందుకే అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో తెస్సలోనిక సంఘములో అపోస్తులైన పౌలు 3 ఆదివారాలు సువార్త ప్రకటించాడంట. ఎన్ని ఆదివారాలు? 3 ఆదివారాలు సువార్త ప్రకటిస్తే ఆ సంఘము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 10 గ్రామాలకి మాదిరిగా నిలబడదంట. హల్లెలూయా. ఆ 10 గ్రామాల ప్రజలు, అరే తిమోతి, లూకా, నువ్వు వెళ్ళి తెస్సలోనిక సంఘం చూసిరాబ్బా, వెళ్ళి ఎలా ఉందో. ఆడపై మనం సువార్త ప్రకటించినప్పుడు కొంతమంది పనికి మాలినోళ్ళు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టారు, మనం బయటకు వచ్చాము, మీరు మరలా వెళ్ళి ఆ సంఘం ఎలా ఉందో చూసిరని పంపిస్తే అసలు ఊరిలోకి కూడా పోలే. ఊరు బయట వాళ్ళ క్రీస్తు రాకడకు సిద్ధపడి బ్రతుకుతున్నారయ్యా, సమర్పణ కలిగి బ్రతుకుతున్నారయ్యా, పరిశుద్ధులై బ్రతుకుతున్నారయ్యా. వాళ్ళ మాట మారింది, ప్రవర్తన మారింది, నడక మారింది, వేసుకునే బట్టలు మారినాయి అని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్న అందరూ వారి గురించి సాక్ష్యం ఇచ్చారంట. సాక్ష్యం ఇస్తే అది విని పౌలు సంతోషించి మీరు ఇలా ఉన్నారంట అని చెప్పి పత్రిక వాళ్ళకి రాశారు. ఇంకా జాగ్రత్తగా ఉండండి అని ఆ తెస్సలోనికి రాసిన పత్రిక రాశాడు. హల్లెలూయా. 3 వారాలు సువార్త, 30 సంవత్సరాలు చెంటుండు సువార్త. ఏది గురించి? నీ గురించి సాక్ష్యం. మీ అత్త కాడ ఉండదు, మీ ఆయన కాడ ఉండదు, మీ భార్య కాడ ఉండదు, మీ కోడల కాడ ఉండదు సాక్ష్యం. ఏమి సాక్ష్యాలు? కల్లి పరిశుద్ధులము అని చెప్పుకుంటా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, రుజువులు కావాలి, గుర్తుపెట్టుకోండి క్రైస్తవులుగా. నువ్వు ప్రార్థన పరులుగా ఉండాలి. నువ్వు మోకరిస్తే దేవుని సన్నిధి దిగి రావాలి. మోకరిస్తే నీ మోకాళ్ళు పుండ్లు పడాలి. దేవుని సన్నిధి దిగి వచ్చి ఎవరి గురించి ప్రార్థన చేస్తే ఆ కుటుంబం కొట్టుకొని సన్నిధిలోనికి నడిపించే రీతిగా నీ స్థాయి పెరగాలి. రుజువులు. ఈ తల్లి, మా అమ్మమ్మ ప్రార్థన ద్వారా మేమందరం రక్షించబడ్డామని తరతరాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాట గుర్తు చేసి ముగిస్తాను. హోరేబు పర్వతం కాడ దేవుడు దిగి వచ్చి మోషేతో ఏం మాట్లాడుతున్నాడు? నేను అబ్రహాము దేవుడు. ఎవరు అబ్రహాము? మోషేకు తెలుసా? అబ్రహాం ఎప్పుడు చచ్చిపోయాడు? 400 సంవత్సరాల క్రితం చనిపోయిన అబ్రహాము పేరుతో భూలోకంలోకి వచ్చి దేవుడు పరిచయం చేసుకుంటుందండి. నేను అబ్రహాము దేవుడును. మోషే దేవుడు పరిచయం చేసుకుంటాడు. అబ్రహాము యొక్క భక్తి, అబ్రహాము పేరును చెప్పుకొని నేను ఆయన దేవుండ్రా యెహోవా అని పరిచయం చేసుకున్నాడు. నీ పేరును బట్టి ఒక విశ్వాసి వచ్చి సాక్ష్యం చెప్పట్లా.
మన భక్తి, మన పరిశుద్ధత, ఇంకా సంఘ క్షేమము, నీ కుటుంబ క్షేమం ఏమి విస్తరిస్తుంది? దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. రుజువులు కావాలి. ప్రార్థనని ఒక రుజువు. ఒక సమయం కేటాయించుకో. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట. నీ ఇంట్లో నీ భర్తకు చెప్పు, ఒక కటన కట్టుకో, చీర కట్టుకో, ఒక చిన్న ప్లేస్ ఏర్పాటు చేసుకో, ప్రార్థన చెయ్యి. ఆ ప్రార్థన చేసి ఆ చిన్న స్థలంలోంచి ప్రార్థన చేసి, ఒక ఆయన ఇండియాకి రైలు తెచ్చాడు, ఇండియాకి పెన్నులు తెచ్చాడు, ఇండియాకి బ్యాంకులు తెచ్చాడు, ఇండియా కాలేజ్ తెచ్చాడు. దేంట్లోంచి? ఆ చిన్న రూమ్, చీర కట్టుకున్నాడంట. ఎవరైనా? విలియం కేరీ. చిన్న రూములో నుంచి ఇన్ని తెచ్చాడు. పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటాం క్రైస్తవులు. అన్నిళ్ళకి ఇల్లు కట్టుకుంటే పూజ గది ఉంటుందండి. క్రైస్తవులకి ఇల్లు కట్టుకుంటే ప్రార్థనకు రూమ్ ఉండదు. పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రుజువులు కావాలి. నీ కాడికి వచ్చి నీతో మాట్లాడితే అవతల కుటుంబం ఆదరించబడాలి. ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, అన్ని జనుల ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఉండాలి. లేనిపోయిన వాటిల్లో పాలు పంచుకొని ప్రత్యేకంగా ఉండమంటే అది పెట్టింది తినొద్దు, అది తినమాకండి లేండి. అది కాకుండా నేనే తినని మీరు పెడితే అన్నీ చేస్తుంది. పోయి నేను తినకూడదయ్యా మీరు పెడితే వాళ్ళ కోపం వచ్చేదాడా? మనం పెడితే వాళ్ళు తినరంట, కానీ వాళ్ళ కాడికి మనం ఎందుకని ఈడ బాగా ఫైటింగ్ జరుగుతుంది. అన్నీ చేస్తాం మళ్ళీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రుజువులు కావాలి. మూడవదిగా, ఆయన ఎలా కనపడ్డాడు వారికి? సజీవునిగా, సచ్చిన వాడిగా కనపడ్డా. మరి లోకానికి క్రైస్తవుడు ఎలా కనపడుతున్నాడు? ఎలా కనపడుతున్నాడు? నువ్వు బాప్తీసంతో చచ్చిపోయావు, చచ్చిపోయి తిరిగి లేపబడ్డావు. లేపబడిన వాడి యొక్క హృదయంలో ఏముండాలి? క్రీస్తు జీవం ఉండాలి. జీవం ఉన్నప్పుడే సజీవునిగా ఉంటావు నువ్వు. నీలో ఆ జీవం లేదు. ఆ జీవం నీలోకి రాట్లా, సప్లై అవ్వట్లా. కారణం ఏంది? నీలో ప్రార్థన లేదు. ప్రార్థన అయిపోగానే ఇంతింతలో మాటలు మాట్లాడతావు. కోడల్ని, లేకపోతే అత్తల్ని, లేకపోతే పక్కింటోళ్ళు కోడి వచ్చినా, కుక్క వచ్చినా ఇన్ని మాటలు మాట్లాడతావు. ఇంక నీలోకి యాడ్ నుంచి సప్లై వస్తుంది. ఈ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసావు, కరెంటు పోయింది, ఎక్కువసేపు తిరుగుద్ది. అట్లా నువ్వు తిరుగుతుంటావు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కంపు కొడుతున్నారండి. నోరు తెరిస్తే, ఆమె ప్రార్థనకు పోయితే నోరు తెరిస్తే అసలు ఆమెతో మాట్లాడలేంరా. ఆడు ప్రార్థనకి వెళ్ళేసి అటు కనపడకుండా ఇష్టం వచ్చినట్టు వాడు వ్యవహారాలు, వాడి ప్రవర్తన, వాడి బతుకు అని చెప్పి ఇటువంటి మృతులుగా బ్రతుకుతున్నారు. సజీవులమని చెప్పుకొనుచు మృతులలో బ్రతుకుతున్నారు దేవుని పిల్లలు. కంపు కొట్టే స్థలాలలో దేవుని పిల్లలు పరిశుద్ధులుగా బ్రతకాలి. నోవాహు ఏం చేశాడండి? ఓడ తేలింది, నీళ్ళు ఎండిపోయినాయి. ఓడ ఆరారాతు కొండ మీద ఆగింది. ఆగినప్పుడు ఎలా ఉంది తెలుసా పరిస్థితులు? చెట్లున్నాయి, పాసుంది, స్కెల్టన్లు ఉన్నాయి, చనిపోయినవి ఉన్నాయి, కంపు కొడుతుంది. అటువంటి కంపు కొట్టే స్థలంలో నోవాహు బయటకు వచ్చి ఏం చేశాడు? ఒక రాయి తీసుకున్నాడు. హల్లెలూయా. రాయి కడ సరి చేశాడు. పాసున్న రాయిని క్లీన్ చేసుకున్నాడు. అటు ఇటు నెట్టిపడేశాడు. నీట్గా చక్కగా చేసుకొని దాని మీద బలి అర్పించాడు, దహన బలి. హల్లెలూయా. ఆ దహన బలి అర్పించినప్పుడు, ఆ హోమము పైకి వెళ్ళేటప్పుడు దేవుడు ఎలా స్వీకరించాడంటండి? ఎంతగానో స్వీకరించి. కారణం ఏం తెలుసా? ఎటు చూసిన కంపే, ఎటు చూసిన చచ్చిపోయిన వారే, ఎటు చూసిపోయిన ఎముకలే, ఎటు చూసిపోయిన పాసే, ఎటు చూసిన చెట్లే. అటువంటి స్థలాలలో నోవాహు దేవునికి మహిమకరమైన దహన బలి అర్పించాడు. హల్లెలూయా. సజీవునిగా నిన్ను చూసి దేవుడు సంతోషించాలి, ఆనందించాలి, మహిమ పొందాలండి. కంపు కొట్టే లోకంలో ఉంటున్నాం, పాపాత్మల మధ్యలో ఉంటున్నాం, కుట్రలు కుతంత్రాలు చేసేవారి మధ్యలో ఉంటున్నాం. క్రైస్తవులము సజీవులుగా దేవుడు ఇష్టపడే రీతిగా మనం బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలా చేసినోడే మధ్యవర్తిత్వం వహించగలడు. గుర్తుపెట్టుకో. లేకపోతే అమ్మే నువ్వు ప్రార్థనకు రాడు, పోమ్మా, నువ్వు నీ మాటల ప్రభావం ఏది? సమూయేలు గుడారం లేదు,
ఏలి లేడు, ఫీనియాస్ లేడు, ఇంకొకటి లేడు, మొత్తం మైండ్రు. ఎవరు నిలబడరాడా? సమూయేలు ఒక్కడు నిలబడా. కొన్ని రోజులకి దేవునికి స్తోత్రాలు. సమూయేలు ఏం చేశాడు తెలుసా? ఒక ప్రవచించు సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుందండి అన్న? ప్రవచించు సమూహం ఏర్పాటు కాలేదా? ఒక్కడు సమూయేలు. ఏలి లేడు, చెప్పేవాడు, ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు లేడు. ఫీనియాస్ లేడు, ఎవ్వరు లేరు. సమూయేలు ఒక్కడే ఒక సమూహాన్ని తయారు చేసుకున్నాడు. ఎట్లా తెలుసా? చదువుదామా మాట? చదవండి. 96 రాసినటువంటి కీర్తనలు, కీర్తన 96 6 వచనం చదవండి. 99:6 అండి, 99:6 సారీ. ఆయన యాజకులలో మోషే అహరోనులుండ్రి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయువారిలో ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. కాబట్టి ఒక గుంపు సమూహాన్ని, ప్రవచించు వారిని, ప్రవక్తలని ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ప్రార్థన పర్రాలు అయితే నువ్వు ఒక గుంపు సమూహాన్ని దేవుని యొద్దకు నడిపించగలుగుతావు. ప్రార్థన 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 కలిగి ఉంటే చక్కని మధ్యవర్తిత్వం కలిగిన కృప దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము క్షేమాభివృద్ధి నొందాలంటే సంఘములు ఎటువంటి వారు ఉండాలి తెలుసా? బాప్తీసము తీసుకునేవారు, దేవుని రాజ్య గురించిన వర్తమానం విని బోధించే వారికి ఉండాలి. రుజువులు కలిగిన విశ్వాసిగా ఉండాలి. సజీవునిగా మాటలలో, ప్రవర్తనలో, క్రియలలో నిన్ను నీవు లోకానికి బయలుపరుచుకోవాలి. బయలుపరుచుకున్నటువంటి అబ్రహాముని దేవుడు మధ్యవర్తిగా ఎన్నుకున్నాడు. యూదాను, మధ్యవర్తిగా ఉన్న యూదాను, ఈరోజు యూదా గోత్రం నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చారు. యూదా గోత్రం నుంచి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. యూదా గోత్రం నుంచి ఎవరు వచ్చారు? సొలొమోను వచ్చాడు. యూదా గోత్రం నుంచి ఎవరు వచ్చారు? మొర్దెకై వచ్చాడు. గొప్ప గొప్పవారు యూదాలో నుంచి వచ్చారు. కారణం, ఇటువంటి పరిశుద్ధత కలిగిన వారిని మధ్యవర్తిత్వానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా సంఘము క్షేమాభివృద్ధి నొందుద్ది, కుటుంబాలు క్షేమాభివృద్ధి నొందుతాయి, వారి కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. ఎటువంటి అకాల మరణాలు, అకాల సంబంధమైన కీడులు కుటుంబాల్లోకి రావు. వాక్యము చూపించా, ప్రతి దినము కీడుంది, గుర్తుపెట్టుకోండి. కీడుని, ప్రభువా నా కొడుకు బయటికి వెళ్తున్నాడు, వాడి మీద ఎటువంటి యాక్సిడెంట్ల ఆత్మ ప్రభావం చూపకుండా కొట్టివేస్తున్నానయ్యా అనే స్థాయి కలిగిన ప్రార్థన ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేసినప్పుడే నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, సంఘం క్షేమంగా ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు.